యేసే దేవుడు ఊరంతా లోకమంతా చాటుదా. యేసే రక్షకుడు తెలియని వారందరికీ తెలుపుదా. పంపుదా తెలుపుదా అందరికీ తెలుపుదా. క్రియలు కాదు కృపయేనని తెలుపుదా. పల్లె పల్లెలకు వెళ్ళి తెలుపుదా. క్రియలు కాదు కృపయేనని తెలుపుదా. పల్లె పల్లెలకు వెళ్ళి తెలుపుదా. ఉచితముగా వచ్చు దయకు చేయి చాప వెనుపు ఏలు. దేవుడు రక్షకుడు యేసే. దేవుడు రక్షకుడు యేసే. యేసే దేవుడు ఊరంతా లోకమంతా చాటుదా. యేసే రక్షకుడు తెలియని వారందరికీ తెలుపుదా. పంపుదా తెలుపుదా అందరికీ తెలుపుదా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో ప్రియులారా, మీ అందరికీ నేను ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్నట్టు రాత్రి మంచిగా నిద్రపోయారు కదా. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉండాలని విశ్వవాణి కుటుంబంగా మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సర్వసమృద్ధిగా దీవించునుగాక. ఈ యొక్క ధ్యానాలు వినడానికే ప్రతినిత్యము మీరు క్రమంగా వస్తూ ఈ యొక్క ధ్యానాల ద్వారా ఆధ్యాత్మికంగా మీరు మేలు పొందుతున్నారని విశ్వసిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. విశ్వవాణి మీ పరిచర్య ప్రతినిత్యము ప్రియులారా అనేకుల ఆధ్యాత్మిక క్షేమం కొరకై ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలను చేస్తూ ప్రభుకు మహిమకరంగా మన యొక్క దేశంలో, మన రాష్ట్రంలో ఈ పరిచర్య దేవుని చేత బలమైన రీతిలో వాడబడుతుందని మీకు తెలుసు. గత 40 సంవత్సరాలుగా దేవుడు ఈ పరిచర్య పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాడు. అదే సమయంలో మీరు కూడా ఈ పరిచర్యను ప్రేమిస్తూ ఈ పరిచర్యకు తగు రీతిగా అన్ని విధాల సహాయాన్ని, సహకారాన్ని మీరు అందిస్తున్నందుకు ప్రభు మిమ్మల్ని సర్వసమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. గత రాత్రి మాకు మీరు ఇచ్చిన మంచి విశ్రాంతి కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయం నాయన తండ్రి, ఒక నూతన దినాన్ని మా జీవితాల్లో మీరు యాడ్ చేసినందుకై మీకు స్తోత్రాలు. మనసారా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేనికి యోగ్యులము కాదో మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నాయన ప్రతి విధమైన ఆశీర్వాదానికి మమ్మల్ని యోగ్యులుగా మీరు చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. భయంకరమైన దినాల్లో మేము జీవిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన కన్ను మూసి కన్ను తెరిచే నాయన ఏమాత్రం గ్యారెంటీ లేని సమయాల్లో నాయన మమ్మల్ని కంటికి రెప్పలా మీరు కాపాడుతూ ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియులందరినీ నాయన మీ హస్తాల్లో భద్రపరుస్తున్న విధానంకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం నాయన ఆశీర్వదించండి, మీ వాక్యం చేత మమ్మల్ని దర్శించండి, మీ నామాన్ని మహింపరచుకోనండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరిచే దేవుడవు, అందును బట్టి ఘనపరుస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. నాతో మాతో మీరు మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరొకసారి ఈ ఉదయకాల ధ్యానాలకు ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దాదాపుగా వారం గడిచిపోయింది ఈ ధ్యానాలు ప్రారంభించబడి. మీరు ఇస్తూ ఉన్న రెస్పాన్సెస్ కొరకై నేను ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. క్రమంగా మీరు వింటూ ఉన్నారు, ఆధ్యాత్మికంగా మీరు మేలు పొందుతున్నారు. అందును బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ, దయచేసి మీరు వింటున్న విషయాలన్నీ కూడా మీ యొక్క జీవితంలో వీటిని అభ్యాసంలో ఉంచమని
ప్రార్థించమని, దేవుడు సహాయం చేస్తాడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. గత వారం ప్రియులారా యోనా గ్రంథాన్ని మనం మొదలు పెట్టాము. యోనా విషయమై కొన్ని ఆరంభ పలుకులు మనము విన్నాము. యోనా యొక్క పేరుకు గువ్వ అనే అర్థము, యోనా అమితై కుమారుడని మనం తెలుసుకున్నాము. తర్వాత దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చేత యోనాను నినివేకు పంపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు నినివేకు పంపిస్తూ ఉన్నాడో ఇశ్రాయేళ్లకు బద్ధ శత్రువులైన ఈ అష్షూరుల వారి దగ్గరికి వెళ్లకుండా అతడు ఆయన నినివే నుండి ఆయన తర్షీషుకు వెళ్ళడానికే అతడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనే సంగతిని కూడా మనం తెలుసుకున్నాము. ఆయన యొప్పేకు పోయి ప్రయాణం కొరకు కేవు తీసుకున్నాడు, డబ్బులు ఇచ్చి అనేది మనం చూసాం ప్రియులారా. సో ఈ యొక్క యోనా గ్రంథాన్ని మనం ఆలోచిస్తూ ఉండగా నేను మీకు జ్ఞాపకం చేశాను, ఇది ఒక అద్భుతమైన మంచి విశేషమైన గ్రంథం. ఇది చిన్న ప్రవక్త యోనా అయినప్పటికి కూడా కేవలం 4 అధ్యాయాలు రాయబడి ఉన్నప్పటికి కూడా ఇందులో ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు మనకు కనబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే దేవుని యొక్క సంకల్పాన్ని యోనా అతడు అధిగమించి లేక దాన్ని ధిక్కరించి దేవుని మాట వినకుండా ఉన్నట్టుగా చూడగలము. ఆ తరువాత మనం 3-4 అధ్యాయాలు చూసినట్లయితే అతడు దేవుడికి విధేయుడై దేవునితో కలిసి గొప్ప కార్యాలు చేయడానికే ఆయన పూనుకున్నట్టుగా మనం గమనించాము. యోనా గ్రంథంలో మనం చూస్తాం దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం గమనిస్తాము. దేవుడు నశిస్తున్న మానవాళికి ఆయన ఇస్తూ ఉన్న సందేశాన్ని మనం తెలుసుకుంటాము. వారి యొక్క పశ్చాత్తాపాన్ని మనం గమనిస్తాము. తర్వాత దేవుని యొక్క కృపను, ఆయన యొక్క కనికరాన్ని వారు ఏ విధంగా చవి చూశారో ఈ విషయాలు మనం చూస్తాం. ప్రియులారా, నేను మీకు జ్ఞాపకం చేశాను ప్రియులారా, 4 అధ్యాయాలు 4 వివిధమైన అంశాలతో మనం ధ్యానం చేద్దామని. మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాము. యోనా దేవుని సన్నిధిలో నుంచి ఆయన పరిగెత్తిపోతూ ఉన్నాడు. జోనా వాజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్. 2వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే యోనా దేవుని దగ్గరికి ఆయన పరిగెత్తి వస్తూ ఉన్నాడు. జోనా వాజ్ రన్నింగ్ టువర్డ్స్ గాడ్. 3వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే జోనా అండ్ గాడ్ వారు ఇరువురు కలిసి పనిచేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జోనా వాజ్ రన్నింగ్ విత్ గాడ్. అప్పుడు అద్భుతాలు జరిగినట్లుగా మనం వచ్చే పాఠంలో మనం చూసుకుందాం. 4వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే జోనా వాజ్ రన్నింగ్ బియాండ్ గాడ్. సో యోనా దేవునికి అధిగమించి లేక దేవుణ్ణి మించి ఆయన ముందుకు వెళుతూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, ఈ మొదటి అధ్యాయంలో దేవుడు ఆయనను ప్రత్యేకమైన రీతిలో పిలిచాడు అనేది కూడా అతడు గమనించకుండా ఆయన తర్షీషుకు వెళ్ళడానికే ప్రయత్నం చేశాడు. ఆ ఓడ దిగువ భాగంన వెళ్ళి ఆయన పడుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఆయన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఆయన జీవితం పట్ల కలిగిన ఉద్దేశాలను లేక సంకల్పాన్ని, ఆ యొక్క గొప్ప ప్రణాళికను ఆయన ఏమాత్రము దానికి విధేయుడుగా కాకుండా ఆయన దేవుని సన్నిధిలోంచి పరిగెత్తి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూసాము. ఎప్పుడైతే ఈ యొక్క సముద్రం మీద గొప్ప తుఫాను వచ్చిందో అప్పుడు ఈ నావికులు చీట్లు వేశారు. చీటి యోనా మీదకి వచ్చింది. ఆ తర్వాత వారు యోనాను అడిగారు, నువ్వెవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, నీ యొక్క ఊరేది, నీ వృత్తి ఏది, ఇవన్నీ చెప్పమంటే అక్కడ ఒక మంచి సంగతిని మనం గమనించాము. ఏంటి అని అంటే యోనా ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. 9వ వచనం, అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశముందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడను అని ఆయన చెప్తూ ఉన్నాడు. వాస్తవంగా ఆయన భయభక్తులు కలవాడను అని చెప్తూ ఉన్నప్పుడు భయభక్తులు కలిగి ఉండే వ్యక్తి చేస్తూ ఉన్న పనులు ఆయన చేయటం లేదు. ప్రియులారా, దేవుని సన్నిధి నుంచి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి యోనా ఒప్పుకున్నాడు తన తప్పుదాన్ని. ఏమన్నాడంటే, నేనే దీనికి కారణం, నన్ను తీసి సముద్రంలో పడవేయండి అని. వారు ఎప్పుడైతే ఆయనను సముద్రంలో పడవేశారో ఆ యొక్క సముద్రము నిమ్మళింపబడినట్లుగా మనం వాక్యంలో చదువుతూ ఉన్నాం. ఆ తర్వాత మొదటి అధ్యాయం 17వ వచనం, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యపు యొక్క కడుపులో ఉండెను. జోనా ఈజ్ అ బుక్ ఆఫ్ మిరకిల్స్ అని కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒక గొప్ప మత్స్యం వచ్చేసి యోనాను మృంగినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం 2వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. 2వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనదిగా కనబడుతూ ఉంది. ప్రియులారా, ఇక్కడ ఈ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్లయితే, ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను ఈలాగు ప్రార్థించెను. ఇక్కడ
ప్రేయర్తో ఈ యొక్క చాప్టర్ ప్రారంభించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ యోనా తన విడుదల కొరకై ఆయన ప్రార్థించట్లేదు, కానీ దేవుడికి ఆయన కృతజ్ఞతాస్తుతులు ఆయన చెల్లిస్తూ ఉన్నట్టుగా మనం చూడగలం ప్రియులారా. మ్యాన్స్ ఎక్స్ట్రీమిటీ ఆఫ్ వీక్నెస్ బికమ్స్ గాడ్స్ ఆపర్చునిటీ టు హెల్ప్. మనం యొక్క నిస్సహాయ స్థితి దేవుడు అవకాశం తీసుకుని తన మహిమను అక్కడ కనపరుస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. వాక్యంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నేను ఈరోజు 3 ఉదాహరణలు నేను మీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అమరమున వెళ్ళి ఆ యొక్క ఓడలో ఆయన పడుకొని ఉన్నాడు. ప్రియులారా, శిష్యులు అంటున్నారు, బోధకుడా, మేము నశిస్తున్నాము, నీకు చింత లేదా అని చెప్తూ ఉన్నారు. ఆ యొక్క భాగాన్ని గమనించినట్లయితే ప్రభు లేచి ఆయన సముద్రాన్ని గాలిని ఆయన గద్దించాడు. శిష్యులతో ఏమన్నాడంటే, అల్ప విశ్వాసులారా అని ఆయన చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత భాగాన్ని మనం చూసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం చేత ఆమె బాధపడుతూ ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు అని ఆమె విశ్వసించి ఆమె వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టినట్టుగా చూడగలుగుతూ ఉన్నాం. ప్రభు అంటూ ఉన్నాడు, అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఆమె అన్ని ప్రయత్నం చేసిండవచ్చు ప్రియులారా. ఆ యొక్క 12 సంవత్సరాలు ఎన్ని ఆసుపత్రులకు వెళ్ళిందో, ఎంతమంది వైద్యులను చూసిందో, ఎలాంటి వైద్యం ఆమె చేసుకున్నదో మనకు తెలియదు, కానీ తన యొక్క నిస్సహాయ స్థితిని ఆమె గమనించినప్పుడు ఆమె ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నట్టుగా చూడగలుగుతూ ఉన్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే 5,000 మంది కంటే ఎక్కువ అక్కడ ప్రభు యొక్క బోధ వినడానికే వారు కూడి ఉన్నారు. ప్రభు వారికి అన్నాడు, మీరే వారికి భోజనం పెట్టండి అని తన శిష్యులతో చెప్పాడు. ప్రియులారా, వారు అక్కడ చూస్తున్న విషయం ఏంటనంటే, ఒక చిన్న బాలుని దగ్గర 5 యవ్వల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి అని వారు చెప్పారు. వారు అంటూ ఉన్నారు, ఏమంటున్నారంటే, ఇంతమందికి ఇవి ఏమవుతాయి అని చెప్తూ ఉన్నారు. కానీ మనకు తెలిసిన విధంగా ప్రియులారా, 5,000 మంది వారు తృప్తిగా భోంచేశారు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే 12 గంపలు వారు ఏరినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నేను మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీవు ఎప్పుడైతే నిస్సహాయుడివి అని నువ్వు చెప్తావో ఆ సమయంలో దేవుడు అన్నీ చేయగల సమర్థుడుగా, సర్వశక్తిమంతుడుగా ఆయన నీ పక్షంగా నీ దగ్గరికి ఆయన వస్తాడు అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. నాకు క్వాలిఫికేషన్ ఉంది, నాకు ఈ స్తోమత ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నాకు ఇంకొకటి ఉంది, నేను ఏదైనా చేయగలనని నువ్వు విర్రవీగినట్లయితే నీవు నిస్సహాయుడిగా ఉంటావు. కానీ ఎవరైతే ఆయన పైన ఆనుకుంటారో దేవుడు వారికి సహాయం చేస్తాడనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇంకా అనేకమైన సంగతులు దేవుని యొక్క వాక్యంలో మన కొరకు రాసి ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ ఆయన మత్స్యపు కడుపులో నుండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ధ్యానం చేస్తూ ఉంటే నాకెంతో ఆనందం అనిపించింది. ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఎప్పుడైనా ఎక్కడైనా దేనికైనా ప్రియులారా మనం ఆయన దగ్గరికి సమీపించవచ్చు. పాత నిబంధన కాలంలో మనం గమనించినట్లయితే ప్రధాన యాజకుడు ఏడాదికి ఒకసారే ఆయన అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు సిలువలో ఆయన మరణించిన దాన్ని బట్టి ఎప్పుడంటే అప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళుటకై మనకు ప్రవేశం దొరికింది ప్రియులారా. కాబట్టి గమనించాలి మనం, ప్రేయర్ టేక్స్ యూ టు గాడ్స్ హార్ట్. ప్రార్థన దేవుని యొక్క హృదయంలోనికి మనల్ని తీసుకొని వెళ్తుంది. ప్రార్థిస్తున్నామా? ఎప్పుడు ప్రార్థనకు వెళుతూ ఉన్నాం? మన సమయం ఏంటి అనేది మనం గమనించాలి. దేవుని యొక్క వాక్యంలో ఎన్నో ప్రార్థనలు వ్రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 18వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే అబ్రహాము సొదొమ గొమొర్రాల కొరకు ఆయన మొరపెడుతూ ఉన్నాడు. తరువాత ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే యాకోబు ఎబ్బేకు రేవు దగ్గర ఆయన అంటూ ఉన్నాడు, నీవు నన్ను దీవిస్తేనే కానీ నిన్ను నేను వదిలిపెట్టను అనేది మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విజ్ఞాపనను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా,
నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక గొప్ప దైవజనుడు ఈ విధంగా అన్నాడు, ద గ్రేటెస్ట్ ట్రాజిడీ ఈజ్ నాట్ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ బట్ అన్అటర్డ్ ప్రేయర్స్ అని చెప్పాడు. మన యొక్క జీవితంలో ఒక గొప్ప విషాదకరమైన విషయం ఏంటి అని అంటే, మన ప్రార్థనకు జవాబు రావడం కాదు, కానీ మనం అనేక విషయాల కొరకై విశ్వాసులము, దేవుని బిడ్డలము, ప్రియులారా, ప్రార్థన అన్నిటికంటే మిన్నయింది అని తెలిసి ఆయన దగ్గరికి ప్రార్థనకు వెళ్ళకుండడమే మన జీవితంలో విచారకరమైన సంగతి అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటూ ఉండగా మీ కుటుంబంలో ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే వారి కొరకై మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా? కుటుంబ సభ్యుల కొరకు, సంఘము కొరకు, సంఘ కాపరి కొరకు, సంఘ పెద్దల కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నామా? మన ఇరుగు పొరుగు కొరకై మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? చిన్నప్పటి నుంచి స్కూల్లో నుండి మనం ఈ యొక్క ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తూ ఉన్నాను అని మనం చెప్తూ ఉన్నాం. కానీ ప్రియులారా, మన యొక్క ఫ్రెండ్స్, యేసు ప్రభుని ఎరగని వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను, ద గ్రేటెస్ట్ ట్రాజిడీ ఈజ్ నాట్ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ బట్ అన్అటర్డ్ ప్రేయర్స్. కావున ఈ సమయంలో యోనా యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రియులారా, ప్రార్థన కొరకై మిమ్మల్ని మీరు సమర్పించుకోమని, ప్రార్థన కొరకై మిమ్మల్ని మీరు పురికొల్పుకోమని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ కరోనా టైమ్స్లో మనం చూస్తూ ఉన్నాం, అబ్బో ఎక్కడ లేని ప్రార్థనలు, ఎక్కడ లేని ఉజ్జీవం వచ్చినట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. నేను అంటూ ఉన్నాను, కరోనా ప్రియులారా ఈజ్ గాడ్స్ ప్లాన్. ఎందుకనగా నీవు నేను ఆయన దగ్గరికి వెళ్ళవలసిన రీతిగా, వెళ్ళవలసిన ఫ్రీక్వెన్సీలో మనం వెళ్లకుండా ఉండడానికే దేవుడు మనల్ని బంధించాడేమో అని నేను అనుకుంటున్నాను. కుటుంబ ప్రార్థన చేయలేని సమయాలు మన జీవితాల్లో ఉన్నాయి. పూర్వం ఒక ఆయన అంటూ ఉన్నాడు, ఎక్కడైనా సాయంత్రం వేళ నడిచి వెళుతూ ఉంటే, సాయంత్రం ఒకవేళ క్రైస్తవ కుటుంబం అయితే ఆ కుటుంబంలోంచి లేక ఆ ఇంట్లో నుంచి పాటలు వినబడేవి. ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్ ఉండేది. ఈరోజు ఎన్ని కుటుంబాల్లో ఇది మర్చిపోయాం. వింటున్న నీవు, నీ కుటుంబ ప్రార్థన ఉందా? ప్రతిరోజు భార్య, భర్త, పిల్లలుగా దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించమని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దిస్ ఈజ్ గాడ్స్ టైం. దేవుడు తన సంకల్పము చొప్పున ప్రతిదీ మన జీవితంలో ఆయన అనుమతిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన బిడ్డలంగా మనం విధేయతతో శిరసావగించి ఆయన యొక్క అధికారానికి ఒప్పుకోవాలని నేను మీకు ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం మొదలు మనం గమనించినట్లయితే, ప్రియులారా, ఇక్కడ 9 వచనాలు ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈ 9 వచనాలలో దాదాపు 42 వాక్యాలను ఆయన కోట్ చేశాడు ప్రవక్త యోనా. గమనించాలి, ఇంకో మాటలో చెప్పాలంటే హిస్ హార్ట్ వాజ్ సాచ్యురేటెడ్ విత్ స్క్రిప్చర్స్. దేవుని యొక్క వాక్యము చేత తన హృదయము నింపబడి ఉంది. వింటున్న విశ్వాసి, నీ హృదయము దేవుని యొక్క వాక్యం చేత నింపబడి ఉందా? దేవుని వాక్యం అంటే నీవు ప్రీతికరంగా ఆ వాక్యాన్ని నువ్వు చదివి ధ్యానం చేస్తూ ఉన్నావా? లేకుంటే అందరికి ఒక గ్రంథం ఉంది, క్రైస్తవులకు కూడా ఒక గ్రంథం ఉందని నువ్వు చదువుతూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించమని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ యొక్క 9 వచనాల్లో 42 పర్యాయాలు ఆయన వాక్యాన్ని కోట్ చేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 15:13, విలాప వాక్యములు 3:55, సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము, ఇర్మియా 7వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయము, తర్వాత 4 కీర్తనలు తన యొక్క ప్రార్థనలో ఆయన ఎత్తిపడుతూ ఉన్నాడు. ప్రభువా, ఈ విధంగా నీవు వాగ్దానం చేశాం, అలాంటి స్థలాల్లో మరణ పాశములో నేనున్నాను, సముద్ర భూగర్భంలో నేనున్నాను, ప్రభువా నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు, యెహోవా నేను మూర్ఛిల్లిపోతూ ఉన్నాను అని ఆయన అంటూ ఉన్నాడు. ప్రియులారా, 120వ కీర్తన, 130వ కీర్తన, వీటన్నిటినీ ఆయన తన ప్రార్థనలో కోట్ చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించాలి, ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఆయన 3 ఒప్పుకోలు విషయాలు ఆయన తెలియజేసి 3 థింగ్స్ని ఆయన కన్ఫెస్ చేస్తున్నాడు, ఒప్పుకుంటూ ఉన్నాడు. 4వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచుదును అనుకొంటిని. వాస్తవంగా దేవుడు కాదు అని ఆయన మాటను ధిక్కరించి వెళ్తూ ఉన్న వ్యక్తి అంటున్నాడు, ప్రభా
నేను నీ మందిరానికి వస్తాను, నీ మందిరం వైపు నేను చూస్తాను. ఇంగ్లీష్ బైబుల్ ఏ విధంగా ఉంది? ఐ విల్ లుక్ అగైన్ టువర్డ్స్ యువర్ హోలీ టెంపుల్. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధ ఆలయం తట్టు నేను చూస్తాను. 9వ వచనంలో మనం చూసినట్లయితే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పిత్తును. 2వ మాట. తర్వాత అందులోనే అంటున్నాడు, నేను మ్రొక్కుకొని నా మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను అంటున్నాడు. ఇక్కడ దేవుడితో ఆయన సమాధాన పడుతూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. నా ప్రియులారా, నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను, నీవు నేను మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుడి కొరకై మన జీవితాన్ని త్యాగం చేయాలి. ఆయనకు మనం మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లించుట కొరకై ముందుకు రావాలి. చివరిగా ఒక్క మాట ప్రియులరా గమనించాలి. యోనా దేవుని దగ్గరికి ఆయన పరిగెత్తుకొని వస్తూ ఉన్నాడు అనే మాటను నేను మీకు జ్ఞాపకం చేశాను. ఈ యొక్క 2వ అధ్యాయంలో స్ట్రైకింగ్గా ఆయన ఒక మాటను పలుకుతూ ఉన్నట్టుగా మనం చూడగలం. 9వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించాను. ఓన్లీ సాల్వేషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఈ విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తన 3:8 మనం చదువుతూ ఉన్నాము, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. రక్షణ యెహోవా ఆధీనం. తర్వాత యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూసినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. కాబట్టి మన దేవుడు ఆయన రక్షించ సమర్థుడై ఉన్నాడు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే రక్షణ అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేనే మార్గమును సత్యమును జీవమును అయ్యున్నాను, నా ద్వారా తప్ప ఎవ్వరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. ప్రియులారా, ఏ వ్యక్తి కూడా ఈ భూప్రపంచంలో ఈ మాటను పలకలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెప్తూ ఉన్నాడు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ఆయన ఎంత తేటగా చెప్తూ ఉన్నాడు. ఇంతవరకు దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయిన ఆయన ఈ 2వ అధ్యాయంలో దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక కన్ఫెషన్ చేస్తూ ఉన్నాడు, ఒకటి ఒప్పుకుంటున్నాడు. ఏమిటి అనంటే మనం చూస్తున్నాం, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియరా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించునని యేసు ప్రభు చాలా తేటగా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి మనము ఎలాంటి వారము ప్రభు అని అంటున్నాం, కానీ ఆయన ప్రభుత్వానికి మన యొక్క జీవితంలో ఒప్పుకుంటున్నామా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తల కార్యము 10వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక దైవజనుడు ఈ విధంగా అన్నాడు, ఇఫ్ హీ ఈజ్ నాట్ లార్డ్ ఆఫ్ ఆల్, హీ ఈజ్ నాట్ లార్డ్ అట్ ఆల్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడైన తోమా మన భారతదేశానికి వచ్చాడు. ఆయన గురించి మనకు బాగా తెలుసు కదా. ప్రియులారా, ప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత ఆయన శిష్యులందరికీ ప్రత్యక్షమయ్యాడు. అందరూ ఆయనను చూశారు, వారు నమ్మారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం నుండి నేను చదువుతూ ఉన్నాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మోయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసి అయి ఉండు అనెను. 28వ వచనం, అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ప్రియులారా, యోనా విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే అక్కడ యోనా అంటున్నాడు, ప్రభు దగ్గరే, లేక ద లార్డ్ ఈజ్ మై సాల్వేషన్, యెహోవాయే ఆయన రక్షకుడు అని ఒప్పుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రభువా నా దేవా అని
తోమా అంటూ ఉన్నాడు. యోనా కూడా అదే స్థితికి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సాల్వేషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ అని ఆయన చెప్తూ ఉన్నాడు. యెహోవా వలననే రక్షణ కలుగును. కాబట్టి ఆ యొక్క నినివే ప్రజలు మారు మనసు చెందుట కొరకై యోనా గుర్తించాడు. ఏమిటి అనగా, ప్రవక్తను నేను కాదు, నన్ను రక్షించి నన్ను పిలిచి తన పని కొరకై వాడుకుంటున్న ఆ దేవాతి దేవుని చేతిలో ఈ ప్రజలు ఉన్నారు, వారు అని ఆయన గుర్తించాడు. కాబట్టి యోనా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యోనా తన యొక్క నిస్సహాయ స్థితిని ఆయన తెలుసుకున్నాడు. ఆయన కాదు ఈ కార్యం చేసేవాడు, ఆయనలో ఉన్న దేవుడు ఈ కార్యాన్ని చేస్తాడు, నినివే ప్రజల్ని ఆయన రక్షిస్తాడని ఆయన గమనించాడు. ప్రియులారా, నీవు నేను మనం కూడా దేవుని యొక్క చేతిలో బలమైన హస్తాలుగా వాడబడాలి అనంటే మనం చేయవలసింది ఏందనగా, మన యొక్క అసమర్థతను మనం ఒప్పుకొని ప్రభు పాదాల యొద్ద ఆ విధంగా మనం పడాలి. అప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ప్రియులారా, యోనా దేవుడి దగ్గరికి వచ్చాడు. 3వ అధ్యాయంలో మనం చూద్దాం. ఎప్పుడైతే యోనా దేవుడి దగ్గరికి వచ్చాడో 3వ అధ్యాయంలో ఎలాంటి గొప్ప కార్యాలు జరిగాయో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈరోజు దేవుడు మనం ప్రార్థించాలని ఈ దేశం కొరకు మనల్ని కోరుతూ ఉన్నాడు. విశ్వవాణి ద్వారా ఈ నెలంతా కూడా ప్రేయర్ మంత్గా మేము పాటిస్తూ ఉన్నాం. ప్రియులారా, దయచేసి విశ్వవాణితో చేతులు కలిపి ఈ దేశం కొరకాయ ప్రార్థించండి. అలాంటి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన దేవా, మీకు స్తోత్రాలు. మీ మాటలు నాయన మాకు వినిపించారు. యోనా జీవితంలో ఎలాంటి మార్పులు నాయన తీసుకొని వచ్చారో, ఏ విధంగా యోనా మీ యొక్క సార్వభౌమత్వాన్ని ఒప్పుకుని మీరే రక్షకుడని తెలుసుకున్నాడో తండ్రి, తద్వారా ఆయన జీవితాన్ని మీరు గొప్పగా వాడుకున్నారు, ఆయనను అనేకులకు దీవెనగా మీరు చేశారో అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ నామాన్ని మహింపరచుకోనండి నాయన. ఈ ఉదయం మమ్మల్ని అందరినీ దీవించమని, ఈ దిన ఆశీర్వాదాల చేత మమ్మల్ని తృప్తిపరచమని, యోగ్యమైన రీతిలో మీ పిలుపుకు తగినట్లుగా మేము జీవించడానికి సహాయము చేయమని యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనతోనూ సార్వత్రిక సంఘముతోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా తోడై నీడై ఉండును గాక. ఆమెన్. వివరాలకు సంప్రదించవలసిన మా చిరునామా విశ్వవాణి, పోస్ట్ బాక్స్ 24, ECIL పోస్ట్, హైదరాబాద్ 500062. మా వెబ్సైట్ www.vishwavani.org. మా ఫోన్ నంబర్లు 934-807-4330, 934-817-4330, 934-827-4330.